తిరుపతి జిల్లాలో బాలికపై లైంగిక దాడి కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో జీఎస్టీ శాఖ సీనియర్ అసిస్టెంట్ రామ్మూర్తి అతని భార్యను అరెస్ట్ చేశారు. బాధితురాల్ని బ్లాక్మెయిల్ చేశాడు నిందితుడు. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. తల్లిదండ్రుల్ని చంపేస్తానంటూ హెచ్చరించాడని తెలిపారు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీసుల 0 ఎఫ్ఐఆర్ను తిరుపతికి బదిలీ చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు. కేసు నుంచి తప్పించేందుకు సహకరించిన బాలిక పిన్ని మానసను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. మైనర్లపై వేధింపులు దాచిపెట్టొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో బాలికపై లైంగిక దాడి కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో జీఎస్టీ శాఖ సీనియర్ అసిస్టెంట్ రామ్మూర్తి అతని భార్యను అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్. రైట్ స్వప్న, ఈ కేసు విషయంలో తొలిత ఈ విషయాన్ని కూడా బయటపెట్టింది కూడా ఎన్టీవీని. బాబయ్యే బూచోడు అంటూ కూడా మొత్తం ఈ మైనర్ బాలిక పక్షాన్ని కూడా వార్తలను కూడా మనం ప్రచారం చేశాం. దీని మీద స్పందించినటువంటి పోలీస్ శాఖ ఎవరైతే నిందితుడిగా ఉన్నటువంటి జీఎస్టీ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి రామమూర్తి, అతని భార్య రైల్వే కోడూరులో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నారు. వారి ఇరువురిని కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది మొదట సమ్మర్ వెకేషన్ లో భాగంగా పరీక్షలు రాయడానికి వచ్చినటువంటి సొంత కూతురుకు వరిసేటువంటి బాలిక మీదే ఇది ఏదైతే అత్యాచారం చేయడం కూడా జరిగింది. ఏదైతే బ్లాక్ మెయిలింగ్ చేసినటువంటి ఫోటోలు, తీసుకున్నటువంటి ఫోటోల ద్వారా పదే పదే ఆ అమ్మాయిని బ్లాక్ మెయిలింగ్ చేసి ఇబ్బంది పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. లైంగిక దాడికి ప్రయత్నించారు. ఇదే విషయాన్ని కూడా ఆ అమ్మాయి తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది. హైదరాబాద్ వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ తన తల్లికి విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. ఇలా సొంత బాబాయే ఇలా చేయడం కూడా జరిగింది అని చెప్పడం కూడా జరగడంతో దీంతో అక్కడ జగద్గిరిగుట్ట పిఎస్ లో కేసు అనేది నమోదు చేశారు. దాని తర్వాత ఈస్ట్ పిఎస్ కి బదిలీ చేయడం కూడా జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి పోలీసులు ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి జీఎస్టీ అధికారి రామమూర్తితో పాటు అతని భార్యతో పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎవరు కూడా ఏదైతే పోక్సో కేసులో భాగంగా ఎవరైనా మైనర్లకు ఏమైనా ఇబ్బందులు కలిగితే ధైర్యంగా బయటకు వచ్చి చెప్పాలి తప్ప దాన్ని దాచిపెట్టద్దండి. నిందితులకు వారికి ఏదో సహకారం అందించినటువంటి ఉద్దేశం లాగా ఇది కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా తప్పు చేసిన వారికి శిక్ష పడాలనేది కూడా మా ఉద్దేశంగా అంటూ కూడా తిరుపతి పోలీసులు ఒక ప్రకటన కూడా జారీ చేయడం కూడా జరిగింది. ఈ మేరకు ఇరువురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. రైట్. థ్యాంక్ యూ కార్తిక్.